ఎన్ని రోగాలు ఉన్నాయో చూడండి ఇవాళ. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటలే ఉండేది, ప్రైవేట్ హాస్పిటల్ ఉండేవి కావు. మా చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్తే వాళ్ళు ఎర్ర మందు తెల్ల మాత్ర ఇస్తారు, నువ్వే తీసుకెళ్ళాలి బాటిల్, అందులో పోస్తారు కాస్త. ఏ విరోచనాలు వచ్చినా అదే, జ్వరం వచ్చినా అదే, దగ్గు వచ్చినా అదే, ఏ రోగం వచ్చినా అదే మందు. వేరే అంతకుమించి మందులు ఉంటాయి కావు, అవి వేసుకుంటే పోయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారా మీరు? నాలుగు చూపించమనేవాడు, కన్ను చూసేవాడు, చేయి పట్టుకునేవాడు, మాత్ర రాసి ఇచ్చేవాడు డాక్టర్ గారు. ఇప్పుడు ఏం చేస్తాడు? నిన్ను ముట్టుకోడు. పో ఎక్స్రే తీయించుకో, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఉమ్ము టెస్ట్, అన్ని టెస్టులకే 300, 400, 500. ఎక్స్రేలు, అబ్బే ఇందులో ఏ జబ్బులు కనపడతా. స్కానింగ్ తీసుకో, 7,000 రూపాయలు స్కానింగ్, సిటీ స్కానింగ్ అన్నీ అయిన తర్వాత 10 రూపాయలు మాత్రలు రాసి పంపుతాడు నీకు. ఎన్ని జబ్బులు! అసలు జబ్బులు ఎందుకు వచ్చేయండి మనకి? పాపము వలన వచ్చు జీతము మరణము. పాపమిచ్చే బేట రోగం.